అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము రాయలసీమ స్టైల్లో చిన్న చేపల పులుసు చేయబోతున్నాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండాలు పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు 3 కలిపి బాగా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. కట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని చిన్న చేపలు తీసుకున్నాము. 1.5 కేజీకి 1 కేజీ అయినాయండి. వాష్ చేసే లోపలికి వడిము, ఉప్పు ఈ 3 తీసుకొని తెల్లగడ్డలు 3, చింతపండు నానబెట్టుకోండి. 1/4 కేజీ దాకా. 1 కేజీ చేపలకి 1/4 కేజీ చింతపండు పక్కన నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నూనె సరిపడంత వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, అందులో వడిం వేసాము. జీలకర్ర కంటే వడిం వేస్తే బాగుంటుందండి రుచిగా. వడిం వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసిన తర్వాత టమాటాలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత కొంచెం వేసుకోండి. ముందుగానే వేసుకుంటే ఎర్రగడ్డలు, టమాటాలు కొంచెం బాగా మగ్గుతాయి. బాగా వేగిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్స్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమానికి చింతపండు రసం వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. కాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత తెల్లగడ్డలు 2 గడ్డల దాకా తెల్లగడ్డలు వేసామండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర 3 కలిపి బాగా దంచుకొని అందులోనే ఒక తెల్లగడ్డ సపరేట్గా పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా ఉడికినిచ్చిన తర్వాత చేపలు వేసుకోవాలండి. ఎందుకంటే అలాగే వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. పులుసు ఉడికిన తర్వాత పచ్చి చేపలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలబెట్టుకొనేసి మూత పెట్టుకొని ఒక ½ అవర్ ఉడికిన తర్వాత బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడిని దాంట్లో కొంచెం తెల్లగడ్డలు వేసి పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని చేపల పులుసులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. మీరు సంగటి ముద్దకి కానీ రైస్కి కానీ పులుసు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.